రానా అయితే 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాము అని చెప్పి లావణ్య తన లెటర్‌లో పేర్కొంది. మరి రాజ్ తరుణ్ ఏమో 2, 3 ఏళ్లు కలుసున్నాము. 8 నెలల క్రితమే తను మస్తాన్ సాయి అనే వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని కూడా చెప్తున్నాడు. మరి మస్తాన్ సాయి అసలు వీళ్ళ లైఫ్‌లోకి ఎప్పుడొచ్చారు? వీళ్ళు నిజంగా 11 ఏళ్లు రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారని చెప్తున్నారా? అసలు మస్తాన్ సాయి, రాజ్ తరుణ్, లావణ్య ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనేది కూడా ఇప్పుడు లావణ్య చెప్తుంది. మస్తాన్ సాయికి నాకు అసలు రిలేషన్షిప్ లేదు. తను రాజ్ తరుణ్కి క్లోజ్ ఫ్రెండ్, నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్, అంతేగాని ఎటువంటి రిలేషన్షిప్ లేదు. కావాలనే మస్తాన్ సాయికి నాకు రిలేషన్షిప్ పెడుతున్నారు అనేది కూడా ఆమె చెప్తున్నటువంటి వర్షన్. దాంతోపాటు ఈ మాల్యా మల్హోత్రి ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి మా మధ్య కూడా ఈ కొట్లాట్లు స్టార్ట్ అయ్యి, అయితే తనను వదిలించుకోవడానికి అంటే మాల్వీకి సంబంధించిన ఎవరైతే వాళ్ళ అన్న ఉన్నారో వాళ్ళన్న నాకు బెదిరించారనేసి కూడా మయాంక్ మల్హోత్రా అంటూ కూడా ఆమె కొన్ని వాట్సాప్ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చాట్ చేసినటువంటి చాట్స్ కొన్ని బయట పెట్టింది. అతను మాల్వీ మల్హోత్రా సంబంధించిన సోదరుడు ఏ విధంగా నన్ను బెదిరించాడు, ఏ విధంగా రాజ్ తరుణ్ని వదిలేసి వెళ్ళిపోమని బెదిరించాడు అనేది కూడా తను కొన్ని చాటింగ్స్ అనేది ఇప్పుడు బయట పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అవి నేను కొన్ని క్లియర్గా చెప్తాను. దాంట్లో వచ్చి టెల్ యువర్ సిస్టర్ టు స్టాప్ స్లీపింగ్ విత్ హిమ్ అనేది ఎవరైతే లావణ్య అతనికి మెసేజ్ పెట్టింది. తర్వాత తను మాత్రం ఇట్స్ బికాస్ రాజ్ ఈజ్ నో మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, అంటే ఎవరైతే రాజ్ తరుణ్ నీ మీద ఇంట్రెస్ట్ అడగలేదు, అందుకే మా సిస్టర్తో తను రిలేషన్షిప్లో ఉన్నాడంటూ కూడా తను మెసేజ్ పెట్టేటువంటి నేపథ్యం కాబట్టి దాంతోపాటు తర్వాత షేమ్లెస్ క్రియేచర్ యు ఆర్ టు స్పీకింగ్ టు మీ లైక్ దిస్ అండ్ థ్రెటనింగ్ మీ లైక్ దిస్ అంటూ కూడా తను ఒక మెసేజ్ పెట్టిన తర్వాత యువర్ ఫాదర్ రైజ్డ్ యూ గైస్ వెరీ వెల్ అంటూ కూడా మెసేజ్ పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి తర్వాత తను రిప్లై ఇచ్చాడు, డోంట్ టాక్, జస్ట్ గో అండ్ షో ప్రోగ్రెస్, టెల్ యువర్ ఫాదర్ టు కాల్ మీ, ఐ టెక్స్ట్ హిమ్ టు అంటూ ఆయన పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొకటి కూడా పెట్టింది, ఐ విల్ కమ్ టు మండి ఐ విల్ హెల్ప్ యోగేష్ అంటూ పెట్టింది ఇంకో మెసేజ్. తర్వాత ఓకే గో అండ్ స్లేప్ విత్ హెమ్ అంటే ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో ఆ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నేను ఈ జరిగిన విషయం నేను చెప్తానంటే తను మాత్రం అతనితో వెళ్ళి పడుకో అనేది మెసేజ్ పెట్టినట్టుగా దీంట్లో చాలా క్లియర్గా కూడా మనకు కనపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత తను మెసేజ్ రిప్లై ఇచ్చింది, ఐఎమ్ నాట్ లైక్ యువర్ సిస్టర్ అంటూ కూడా పెట్టింది. తర్వాత రాజ్ టోల్డ్ అస్ వాట్ యు ఆర్ అనేది, రాజు చెప్పాడు నువ్వు ఎలాంటి దానివో మాకు అనేది తను చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. తను మాత్రం మరొక రిప్లై ఇచ్చింది, హౌ డేర్ ఈజ్ యువర్ ఫ్యామిలీ టు స్పీక్ అబౌట్ మీ దట్ ఐఎమ్ మెంటలీ ఇల్, షేమ్లెస్ పీపుల్ టేకింగ్ మనీ ఫ్రమ్ రాజ్ అనేసి తను కూడా పెట్టింది. అంటే రాజ్ తరుణ్ దగ్గర మీరు డబ్బులు తీసుకొని అతన్ని వాడుకుంటున్నారంటూ కూడా తను ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ చాట్లో తను చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత దట్స్ వాట్ రాజ్ సెడ్ అబౌట్ యూ, గో అండ్ ఆస్క్ హిమ్ నాట్ అస్ అనేది కూడా తను పెట్టాడు. అదేనా ఇలాంటి విషయాల గురించే మాకు రాజ్ మొత్తం చెప్పాడు, రాజ్నే అడిగి కనుక్కొని కూడా అతను పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత ఇంకొకటి మెసేజ్ పెట్టింది, ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ యూ గైస్ గోనా డూ, సెండింగ్ మీ టు జైల్ ఆర్ కిల్ మీ, ఐ ఆల్రెడీ వెంట్ టు అండ్ కేమ్ ఫ్రమ్ ప్రిజన్, ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్ అంటే ఆమె పెట్టింది, ఆల్రెడీ మీరు నన్ను బెదిరించడం ఏదైతే జైలుకి పంపించడానికి చంపించడానికి మీరు బెదిరిస్తున్నారో మీరు బెదిరించే బెదిరింపులకి నేను ఇంకా భయపడను, ఏది జరిగితే జరుగుతుందనేసి కూడా తనకి మెసేజ్ పెట్టింది. తర్వాత మాత్రం దిస్ టైమ్ యూ విల్ నాట్ కమ్ అవుట్ అంటే ఈసారి కానీ మీరు జైలుకి వెళ్తే మాత్రం ఈసారి మీరు బయటకు రారు అంటూ కూడా తను చాలా క్లియర్గా కూడా మెసేజ్ దీంట్లో పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు సో యూ గైస్ విల్ కిల్ మీ ఇఫ్ కమ్ టు మండి అంటే నేను మండికి కానీ వెళ్తే నన్ను చంపేస్తారంటూ కూడా తను మెసేజ్ పెట్టింది. తర్వాత ఐ విల్ కమ్ టు మండి అండ్ ఐ విల్ హెల్ప్ యోగేష్ అంటూ కూడా అతను పెట్టింది. తర్వాత విల్సీ అంటే కమ్ విల్ గో ఫర్ డిన్నర్ అనేసి కూడా అతను రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దీంట్లో థ్రెటనింగ్ అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. తను మాత్రం జరిగిన అంశాలు మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ని వదిలేసి వెళ్ళిపోండి, తను రాజ్ తరుణ్ నాకు కావాలంటే కూడా మెసేజ్ పెట్టినప్పుడు మాల్వీ మల్హోత్రా సంబంధించిన సోదరుడు లావణ్యతో మాట్లాడినటువంటి సంభాషణలు దీంట్లో చాలా క్లియర్గా కూడా తను స్క్రీన్ షాట్స్ తీసి మరి బిగ్ టీవీకి పంపించిన